ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎప్పుడు మహాలక్ష్మి గురించే కాదు రామ్, అప్పుడప్పుడు సీత గురించి, మిగతా వాళ్ళ గురించి కూడా కాస్త ఆలోచించు. నేను అందరి గురించి ఆలోచిస్తాను అత్తయ్య. అందుకే రేపు హోళీ పండుగలో అర్చన పిన్నికి నా షేర్స్లో సగం ఇస్తున్నాను. అర్చన వదినకు మళ్ళీ ఆస్తందుకు రామ్. అర్చన పిన్ని గిరిబాబాయిలకంటూ సొంత సంపాదన లేదని వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తే బాగుంటుందని మహాలక్ష్మి పిన్ని కూడా చెప్పింది. అందరికీ అన్నీ చేస్తున్నావు రామ్, ఒక్క సీతకి తప్ప. సీత విషయంలో నేనేం చేయలేను. ఏం చేసినా సీతే చేయాలి. వెళ్ళొస్తాను. ఇప్పటికీ రామ్ మహాలక్ష్మి మాటే వింటున్నాడు. సీత అసలు నీ గురించి ఆలోచించట్లేదు. మామను మహాలక్ష్మి అత్తయ్య అలా చేతులు కట్టేసింది పిన్ని. మామ చెప్పాడు కదా, ఏం చేసినా నేనే చేయాలి అని. నేనే చేస్తాను. రేపు అర్చన గారికి రామ్ తన షేర్స్లో షేర్ ఇస్తున్నాడంట సీత. విన్నాను. మహాలక్ష్మి అత్తయ్య ఏదో స్కెచ్ వేసి మామతో ఆ పని చేయిస్తుంది. లేదంటే సడన్ గా అర్చన అత్తయ్యకు ఆస్తెందుకు? నాకు కూడా అదే డౌట్ వచ్చింది. రామ్ ని అమ్మాయి కొన్ని చేసి అంతా ఆడుకుంటున్నారు. నేనుండగా వాళ్ళ ఆటలు సాగనిస్తానా పిన్ని? ఏ చిన్న అవకాశం దొరికినా రామమ్మ షేర్స్ అర్చన అత్తయ్యకి రానివ్వకుండా ఆపి మహాలక్ష్మి అత్తయ్య ప్లాన్ని తిప్పికొడతాను. లాస్ట్ ఇయర్ సీతతో హ్యాపీగా హోళీ చేసుకున్నాను. ఈ హోళీలో సీత నా పక్కన లేదు. ఈ హోళీ పండుగ మనకు ఆస్తి తీసుకురాబోతోందండి. పండగ సెలబ్రేషన్స్ అవగానే రామ్ మన పేరుతో షేర్స్ రాస్తానని చెప్పాడు కదా. కిందటి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా హోలీ వేడుకలు ఘనంగా ఏర్పాటు చేశారండి. ఈ ఇయర్ హోలీకి ఓ స్పెషాలిటీ ఉందండి. మా ఇంటికి మరో కొత్త కోడలు రాబోతోంది. ఆ కోడలు నాకు కాబోయే భార్య మిథునే కదా. ఏ సాంబా, హోలీలో ఎవ్వరికి తక్కువ కాకుండా చూసుకో. కలర్స్ అన్ని రెడీ సార్. స్నాక్స్ డ్రింక్స్ కూడా రెడీ. వేడుకలు మొదలు పెట్టడమే ఆలస్యం. ఓహో సూపర్. మహా సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దామా? హోలీ వేడుకకి మిథునని రమ్మని చెప్పాం జన. తను రాగానే స్టార్ట్ చేద్దాం. మిథునకు ఒకసారి కాల్ చేయ మహా. అలాగే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.